హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా? చాలా క్విక్గా ఇన్స్టెంట్గా చేసుకోగలిగే వడకర్రీ గుజ్జు ఈ తీరులో ప్రిపేర్ చేసుకున్నామంటే అమోఘమైన రుచితో ఉంటుందండి. పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు రుచికరంగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇడ్లీ దోశలకు చాలా సూపర్గా ఉంటుందండి. మామూలుగా మనం పప్పు నానబెట్టుకుని ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తుంటాం కదండి. కానీ నేను చెప్పే విధంగా చేసుకున్నారంటే ఇన్స్టెంట్గా సూపర్ టేస్టీగా వడకర్రీ గుజ్జు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా బౌల్ తీసుకొని బౌల్లోకి 1 కప్పు వరకు శనగపిండి తీసుకోవాలండి. ఈ శనగపిండి బయట తెచ్చినదైతే అస్సలు బాగోదండి. మనం ఇంట్లోనే పప్పుని మిల్లి పట్టించుకున్నామంటే చక్కటి శనగపిండితో ఇలా ప్రిపేర్ చేసుకుంటే భలే రుచికరంగా ఉంటుందండి. ఓ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా నొక్కుకోవాలి. ఈ పిండి అనేది అస్సలు లూజు రాకూడదండి. చక్కగా చపాతీ ముద్దలాగా గట్టిగా నొక్కుకోవాలి. చూడండి, పిండి అనేది ఇంత గట్టిగా నొక్కుకున్నప్పుడే మనకి ఈ వడకర్రీకి సూపర్గా వస్తుందండి. ఇలా మనం శనగపిండిని గట్టిగా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలు తీసుకొని వడల్లాగా చుట్టేసుకొని ఈ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని చక్కగా స్టీమ్ చేసుకోవాలండి. ఒక 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో స్టీమ్ చేసుకున్నామంటే చక్కగా స్టీమ్ అయిపోతాయండి. మనం స్టీమ్ అయ్యేటప్పుడు చెక్ చేసుకోవాలంటే ఫోర్క్ సాయంతో ఇలా గుచ్చామంటే మనకి చక్కగా తెలిసిపోతుందండి. చూడండి, ఫోర్క్కి అంటుకోకుండా వచ్చింది అంటే మనకి కరెక్ట్గా స్టీమ్ అయిపోయినట్టండి. మనం ఈ పాత్రకి ఆయిల్ కూడా అప్లై చేసుకున్నాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తాయండి. అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడు మొత్తం తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. చాలా సింపుల్ మెథడ్లో క్విక్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రుచికరంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఎప్పుడు వడకర్రీ ప్రిపేర్ చేసుకోవాలన్నా మనం పప్పు నానబెట్టుకోవటమే మర్చిపోతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఇన్స్టెంట్గా ఈ తీరులో చేసుకున్నారంటే టేస్ట్ అయితే తగ్గేదే లేదండి. భలే రుచిగా ఉంటుందండి కర్రీ అయితే. చక్కగా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వడకర్రీని ఈ విధంగా తుంచేసుకోవాలండి. ఈ వడకర్రీ ముక్కలు అనేది పెద్దవిగా ఉండకుండా కాస్త చిన్న ముక్కలు అయ్యే వరకు చేతితో ఇలా మెదిపేసుకోవాలండి. వేడి మీద ఉంది కాబట్టి చెయ్యి కాలుతూ ఉందండి. కాస్త వేడి చల్లారిన తర్వాత ఇలా చిదిమేసుకుంటే సరిపోతుందండి. చక్కగా కాస్త పొడిలాడుతూ ఇలా చిదిమేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలండి. మనకి ఈ వడకర్రీ గుజ్జుకి మంచి రుచినిచ్చేది పచ్చి కొబ్బరి అండి. ఖచ్చితంగా పచ్చి కొబ్బరి ఈ విధంగా మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలండి. ఏమాత్రం పలుకు అనేది అస్సలు ఉండకూడదండి. మెత్తగా ఫైన్ పేస్ట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టినప్పుడే మనం చేసుకున్న వడకర్రీకి మంచి రుచి వస్తుందండి. మెయిన్గా ఈ పచ్చి కొబ్బరి అయితే ఖచ్చితంగా ఈ కర్రీలో యాడ్ చేసుకోండి. రుచి చూసారంటే అస్సలు విడిచిపెట్టరండి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు యాడ్ చేసుకోవాలండి. సోంపు కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. సోంపు యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. కాస్త చిట్లిన తర్వాత ఓల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఒక చిన్న సైజు 2 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకోవాలండి. చక్కగా కాస్త వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలి. ఒక 3 వరకు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకు ఖచ్చితంగా వేపుకొని తీరాల్సిందే అండి. మనం పప్పు నానబెట్టి చేసుకునే వడకర్రీకి మనం ఇలా ఇన్స్టెంట్గా చేసుకునే వడకర్రీకి తేడానే అస్సలు ఉండదండి. టేస్ట్ అయితే అదుర్సుగా ఉంటుందండి. మీరు నేను చెప్పిన ప్రాసెస్లో ఓసారి ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా పప్పు నానబెట్టే పని అస్సలు పెట్టుకోరండి. మీరు ఇన్స్టెంట్గా చేసుకునే ఈ వడకర్రీ గుజ్జునే ప్రిపేర్ చేసుకుంటారండి. ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోవాలి. ఉల్లిపాయ అనేది ఇలా వేగిన తరువాత ఒక 2 టమోటాలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఈ టమోటాలు అనేది ఖచ్చితంగా ఎర్రగా పండినవి తీసుకోండి. అప్పుడే ఈ కర్రీకి మంచి రుచితో పాటు కలర్ కూడా సూపర్గా వస్తుందండి.
చూడండి చక్కగా ఇలా టమోటా గుజ్జు యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే తొందరగా ఈ టమోటా గుజ్జు కూడా మగ్గిపోతుందండి. మనం వేసిన టమోటా అనేది చక్కగా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలండి. ఇలా పచ్చి కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకొని మరొక 1 మినిట్ పాటు మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని చక్కగా ఈ పచ్చి కొబ్బరి 1 మినిట్ పాటు మగ్గించేసుకుందామండి. మనం ఈ వడకర్రీ గుజ్జు అనేది తక్కువ క్వాంటిటీలో చేసుకున్నా కూడా ఎక్కువ మందికి సర్వ్ చేసుకునే విధంగా మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా పచ్చి కొబ్బరి కూడా పచ్చి వాసన పోయే వరకు వేపుకున్న తరువాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చండి తక్కువ పిండితో. ఖచ్చితంగా ఈ కర్రీ మీరందరూ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేసేయండి. చక్కగా ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నామో దాన్ని బట్టి మనం గ్రేవీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. వాటర్ అనేది యాడ్ చేసేసుకొని చక్కగా ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడకర్రీని స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. మీకు పలుకు అనేది చిన్న చిన్న పలుకులుంటే సరిపోతుందండి. పెద్ద పెద్ద పలుకులుంటే అస్సలు బాగోదండి. చక్కగా మొత్తం ఇలా కలిసే విధంగా కలుపుకొని వాటర్ చూసుకొని మరి కాస్త యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. కాస్త మీ దగ్గర ఉంటే కసూరి మేతి యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్లేదండి, స్కిప్ చేసేయండి. కసూరి మేతి యాడ్ చేయటం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు రుచి కూడా చాలా బాగుంటుందండి. హై ఫ్లేమ్లో ఒక 1 మినిట్ పాటు ఉడికించుకుంటే చక్కగా మనం రుచికరమైన ఇన్స్టెంట్గా చేసుకునే వడకర్రీ గుజ్జు ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదండి. ఓసారి ఇడ్లీ దోశలోకి ఇలా వడకర్రీ గుజ్జు ప్రిపేర్ చేసి రుచి చూశారంటే అస్సలు విడిచిపెట్టరండి. చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకున్నారంటే ఆ సువాసనకే మనకి కడుపు నిండిపోతుందండి. అంత మంచి సువాసన ఉంటుందండి. కరెక్ట్గా నేను చేసిన మెథడ్లో ఓసారి చేయండి, రుచి అయితే అదిరిపోవాల్సిందే అండి. అంత మంచి రుచితో ఉంటుందండి. ఇన్స్టెంట్గా మనం పప్పు నానబెట్టే పని లేకుండా ఇలా చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు, పప్పు నానబెట్టే పని లేకపోతే మనకి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కదండి. ఆడవాళ్ళకు ఉన్న సమస్య ఉదయం పూట హడావడిగా పప్పు నానబెట్టుకొని ఇలా వడకర్రీ ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఇలా ఇన్స్టెంట్గా ఓసారి ట్రై చేసేయండి. మరి చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఇన్స్టెంట్గా చేసుకున్న వడకర్రీ గుజ్జు మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.